హైదరాబాద్ నగరంలో జీజీ కాలేజ్ వెనకాల గత సంవత్సరం నుంచి పేదవాళ్ళు మరి సొంతిల్లు లేని వాళ్ళు మరి వాళ్లకు పేదవాళ్లకు అనేక దఫాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వాలు మరి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేదవాళ్ళందరికీ కూడా సొంతిల్లు నెరవేరుస్తాము, వాళ్ళకంటూ ఒక ఇంద్రమ్మ గృహాలను కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పేద ప్రజలందరూ మరి గుడిసెలు వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ కనబడతా ఉన్నప్పటికీ అక్కడ వస్తున్నటువంటి మరి కొంతమంది అధికారులు మరి వచ్చి అక్కడికి ఇది ప్రభుత్వ స్థలము, ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ ఉంటాము, దాని తర్వాతనే ఇస్తామని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ గారు కానీ గిర్దవర్ గారు కానీ కూడా అక్కడికి వచ్చి మరి పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా చలి అనకుండా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా పేదవాళ్ళు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మరి పర్యవేక్షంగా మా అధికారులు చూసి ఈ రోజు వాళ్ళందరూ కూడా వీళ్ళంతా పేదవాళ్ళు, వీళ్ళకి సరైనటువంటి మరి వసతులు లేకున్నా కానీ ఇళ్ల సౌకర్యం లేకున్నా కానీ వీళ్ళందరూ కూడా ఈ అడవిలో ఉంటున్నట్టు చెప్పేసి అధికారులు కూడా అక్కడ చూసి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ రోజు కలెక్టర్ గారికి మరి ఒకటి వినతిపత్రం ఇవ్వడానికి రావడం అనేది జరిగింది. మాకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గుడిసెలు వేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ వెంటనే మరి పక్కా ఇళ్లను కట్టించాలా, అట్లాగే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలా, వాళ్ళ సొంతింటి కలను వాళ్ళ పేద ప్రజలందరికీ కూడా నెరవేర్చే విధంగా మరి అధికారులు వెంటనే సహకరించే విధంగా మరి ముందుకు రావాలి. అట్లాగే ప్రభుత్వం కూడా దిగి వచ్చి వాళ్ళందరికీ కూడా సొంతిళ్లను ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మరి బిజీలో ఉండడం మూలంగా ఏఓ గారు తీసుకొని వెంటనే మీకు అప్పీల్ చేస్తూ ఉంటాం, మేము ఖచ్చితంగా ప్రభుత్వం మధ్యలో పథకాన్ని పెట్టింది కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి వెంటనే దీన్ని పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే వీళ్ళకి సొంతిల్లు కల నెరవేర్చాలని చెప్పేసి మరి బీఎల్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.